ముందు హెచ్చరిక ఏంటంటే మనకి ఇక్కడ అడ్రస్లు కానీ ఇక్కడ ఏమైనా ఉంటే అవి బెటర్. ఇదనే కాదు, ఏదైనా మనకి ఇప్పుడు అమెజాన్ నుంచి పార్సిల్స్ వస్తాయి, ఇండియాలో అయితే మింత్రా నుంచి పార్సిల్స్ వస్తాయి. ఏ పార్సిల్ వచ్చినా పడేసే ముందర మనం ఆ అడ్రస్ మొత్తం తీసేసి చింపేసి పడేసి తీసుకుంటే బెటర్. ఈ మధ్య చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి. మనకి ఏంటంటే మన పేరుతో పార్సిల్స్ వస్తే అలానే పడేస్తే ఏమవుతుందంటే ఒక ఫ్రాడ్ అవుతుందంట. ఎలా అంటే మీకు కొరియర్ వచ్చింది అని చెప్పి దాంట్లో ఏం లేకపోయినా ఆ డబ్బాని తీసుకొచ్చి కింద మన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి ఫోన్ చేసి ఇది పే ఆన్ డెలివరీ అంటే డబ్బులు ఇచ్చి తీసుకోవటం అని చెప్పి ఫ్రాడ్ చేస్తున్నారంట. సో ఎప్పుడూ మంచిది కాదు. అడ్రస్ తీసేసి చింపేసి పడేసి మంచిగా అట్టపెట్టెలో డిస్కార్డ్ చేయండి. ఇప్పుడైతే మనం పార్సల్స్ ఓపెన్ చేద్దాం. పెద్ద బాక్స్ ఒకటి, చిన్న బాక్స్ ఒకటి వచ్చింది. చూద్దాం ఏమేమి వచ్చాయో. డబ్బా నిండా కొన్ని బట్టలే వచ్చేసాయి. ఇక్కడ బట్టలు మాకు దొరుకుతాయి. నేను వాడి బట్టలు ఈసారి ఎక్కువ తీసుకున్నా. అంటే సమ్మర్ నుంచి ఇప్పుడు వాడు అక్టోబర్కి 4 years వస్తాడు కదా, సో 3 to 4 years లాగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ బట్టలు బాగుంటాయి కానీ కొంచెం కాస్ట్లీ అనిపిస్తాయి. అండ్ ఇంకా ఏంటంటే మన ఇప్పుడు ప్యాంట్లు ఉంటాయి కదా, అదేంటంటే ఇప్పుడు ఇక్కడ సైజ్కి ఇండియాలో సైజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇండియా పిల్లలు ఎట్లయినా కొంచెం సన్నంగా ఉంటారు ఇక్కడ వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇక్కడ వాళ్ళేమో కరెక్ట్ సైజ్ ఉండేసరికి ఆ ప్యాంట్లకి మనకి బొందు కూడా ఉండదు అనమాట. సో ఈ అబ్బాయిల ప్యాంట్లు అమ్మాయిల ప్యాంట్ ఏంటంటే జారిపోతూ ఉంటాయి. నేను అందుకే ప్యాంట్లు ఎస్పెషల్లీ ఇండియా నుంచి తెప్పించేసుకుంటాను. అక్కడ సైజ్ అయితే 3 to 4 3 to 4 కరెక్ట్గా పిల్లలకి సరిపోతుంది. ఇంకా కొంచెం బ్రైట్ కలర్స్ కూడా దొరుకుతాయి కదా ఇండియాలో, మన 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 కలర్స్ అనేవి దొరుకుతాయి కదా. సో అందుకే అక్కడి నుంచి తెప్పిస్తాను. ఇంకా నైట్ డ్రెస్సులు అని చెప్పి, నా ఇండియన్ వేర్ అని చెప్పి ఇలాంటివి తెప్పించుకున్నాను. కళ్యాణ్కి టీషర్ట్స్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. పెద్ద డబ్బా కాబట్టి కళ్యాణ్ షర్ట్. ఇది కళ్యాణ్ షర్టే. ఇది నాదిలానే ఉంది. యా ఉత్సా ఎక్కువ వెస్ట్ సైడ్ అని తెప్పించాను. ఇదంతా నాదనమాట. అంటే పచ్చళ్ళు కూడా ఉంటే మనకు కారిపోతుందేమో అని చెప్పి ప్యాకెట్ పరంగా ఉంచామన్నాను నాన్నని. కాకపోతే పచ్చళ్ళు విడిగాను బట్టలు వేరేవన్నీ విడిగా పంపించారు కాబట్టి మంచిగానే వచ్చేసాయి. సో ఇక్కడ ఇవన్నీ నావన్నమాట. నావన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఎక్కువ వీడివే ఉన్నాయని చెప్పాను కదా. స్టార్ట్ బేబీ హగ్వి బాగున్నాయి చాలా. ఫస్ట్ క్రైలో యాప్లో తెప్పించాను. సో ఇవన్నీ 3 to 4 yearsవి వీడివన్నీ. ఇండియన్ వేర్ నావి. సో ఈ డబ్బా అన్నీ ఆల్మోస్ట్ బట్టలే అన్నట్టు ఉన్నాయి. ఈ కళ్యాణ్ టీషర్ట్స్ కూడా ఇక్కడ కొన్నవి 1-2 సార్లు ఉతికితే ఫేడ్ అయిపోతున్నాయి, కలర్ అంతా మంచిగా ఉండట్లేదు. సో అది కూడా కొన్ని అక్కడి నుంచి తెప్పించాను. ఇది జీన్స్ మీద ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, అలాంటిదే టాప్ అనమాట. కొంచెం లాంగ్ టాప్ లాగా. ఇదేంటి, ఇది కూడా వెస్ట్ సైడ్ లవ్ అని చెప్పి. ఇది అసలు ఎట్లుంది, యా ఇలా. ఇది వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం నలిగి ఉంది ఇలాంటివి. సో మొత్తం అందరి బట్టలు కామన్గా పెట్టేసి పంపించినట్టున్నారు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎవరికి వాళ్ళు సెపరేట్ చేసి తెప్పించుకున్నంత ఈజీ కాదు సర్దుకోవటం. అది ఇక్కడ ఎందుకంటే జనరల్లీ లండన్లో అన్ని చిన్న హౌసెస్ ఉంటాయి. చిన్న హౌసెసే కాదు, కబోర్డ్స్ అయితే అదే వార్డ్రోబ్స్ అయితే అస్సలు ఉండవండి. అది ఎంత అడ్జస్ట్ చేసి సర్దుకోవాలో, దీన్ని ఈ మడతేసి ఆ మడతేసి ఎక్స్ట్రా వార్డ్రోబ్స్ తీసుకుని అట్లా అనమాట. చాలా ఇదిగా ఉంటుంది. మనకి వార్డ్రోబ్స్ అయితే అస్సలు ఉండవు. చాలా అడ్జస్ట్ చేసి, లేకపోతే ఇంకేమన్నా బయట నుంచి కొనుక్కుని అట్లన్నీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ బట్టలన్నీ తీసేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఏదైనా తెప్పించేసుకున్నానని చెప్పాను కదా ముందే. ఇదొకటి అనమాట. ఇలా వింటర్ క్యాప్, ఈ చేతులకు వేసుకునే గ్లవ్ లాంటివి, స్కార్ఫ్. బుజ్జి టెడ్డీ బేర్ వచ్చి బాగుంది. ఇంకా వీడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, సో ఇవన్నీ కొంచెం వీడికి కంపల్సరీ అన్నట్టున్నాయి. చల్లో ఆడుతూ ఉంటారు కదా, సో మంచిగా ఎంత క్యూట్ కూడా. ఇలాంటి కలర్స్ మాకు ఇక్కడ అయితే అసలు దొరకవు. అన్నీ ఎక్కువ గ్రే, బ్లాక్, వైట్ ఇవన్నీ దొరుకుతాయి. చూసి బోర్ కొట్టేస్తుంది. సో చూసారా, క్యూట్ బేబీ అని రాసింది. నాకు ఇది చాలా నచ్చింది. ఇది కూడా బేబీ హగ్ నుంచే అనమాట.
ఇది రెయిన్ కోట్. ఇలా ఇదివరకు కొన్న రెయిన్ కోట్ పొట్టిది అయిపోయింది, సో ఇలాంటివి తీసుకున్నాను. కొంచెం ఈ మధ్య వీడు ఈ సూపర్ హీరోస్ ఇవన్నీ చూస్తున్నాడు, సో పోనీలే అలా అన్నా వేసుకుంటాడేమో అని చెప్పి తీసుకున్నాను. ఇది ఇలా క్యాప్ లాగా వచ్చి ఇలా రెయిన్ కోట్, అండ్ మంచిగా మడత పెట్టేసుకుని దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఒక చిన్న పౌచ్ లాగా ఇచ్చారు, మడత పెట్టేసుకుని దీంట్లో పెట్టుకుంటే ఎండిన తర్వాత మనకి క్యారీ చేయడం అది ఈజీగా ఉంటుంది. సో రెయిన్ కోట్ ఇది పిల్లలతో ఇలానే ఉంటుంది. ఇవి వీడి చెప్పులు తెప్పించా, వీడికి ఇచ్చేస్తా. తీసుకో తీసుకో తీసుకో. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఈ డబ్బాలో ఒడియాలు వచ్చాయి. దీంట్లో అసలు పగిలిపోకుండా మంచిగా డబ్బాలోనే పార్సల్ చేసి దీనికి ఒక టేప్ లాగా వేసి పంపించిందమ్మ. గుమ్మడికాయ ఒడియాలు. కత్తి ఎక్కడో పెట్టా, తీసి చూద్దాం. ఉన్న గుమ్మడికాయ పచ్చడియాలు తింటారా? నేను తింటా. పెట్టేసేటప్పుడు అది ముక్కలు తినేస్తూ ఉండేదాన్ని. నాకు చాలా ఇష్టం గుమ్మడికాయ వడియాలు. కాపర్ జగ్ అనమాట. తీస్తా. ఈ స్క్రూ కొంచెం లూజ్గా ఉంది ఇలా, సో ఇక్కడ టైట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇది 2 లీటర్స్ వాటర్ పడతాయండి. నేను అమెజాన్లోనే తెప్పించుకున్నాను, ఇండియా అమెజాన్లో. చాలా బాగుంది. ప్యూర్ కాపర్. బాగుందా? మంచిగా దీంట్లో పెట్టుకుని తాగితే మంచిది కదా హెల్త్కి. కొంచెం ఎసిడిటీ ఉన్న వాళ్ళు, అట్లా ఊరికే పుల్లదేంపులు, ఇండైజెషన్ ఉన్న వాళ్ళు కాపర్లో ఉన్న వాటర్ తాగితే మంచిదంట. సో అందుకని మూత. ఇది ఏం కంపెనీ? ఇండియన్ ఆర్ట్ విల్లా అని చెప్పి కంపెనీ నుంచి తెప్పించుకున్నాను. బాగుంది. ఇంకొక ఇవి రిషాంక్ టంగ్ క్లీనర్స్ అనమాట. ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా, ఇక్కడ టంగ్ క్లీనర్స్ దొరకవు. పెద్దవాళ్ళవైనా పిల్లలవైనా ఎవరైనా ఇక్కడ టంగ్ క్లీనర్స్ దొరకవు. ఇక్కడ ఏమో మరి రాదు, ఇక్కడ టంగ్ క్లీన్ చేసుకోరంట. మరి మేబీ లేకపోతే బ్రష్ వెనకాల అలా ఉంటారా అనేసుకుంటారో తెలియదు, కానీ టంగ్ క్లీనర్స్ దొరకవు. ఓన్లీ మన ఏషియన్ ఇండియన్ షాప్స్లో అక్కడే దొరుకుతాయి. సో వీళ్ళవైతే బేబీస్ అయితే అసలు దొరకవు. ఇంకా కొంచెం గట్టివి వాడలేము కదా వాళ్ళకి, అందుకే బేబీ హగ్ వాళ్ళవి ఏంటంటే ఇట్లా సిలికాన్ లాగా రబ్బర్ లాగా ఉంటుంది. సో పాపం వాళ్ళకి గీసుకోకుండా మంచిగా ఉంటుంది అనమాట. అందుకే 2 తెప్పించుకున్నా ఈసారి. వీడు జగ్గు తీసుకుని పారిపోతున్నాడు. వెబ్సైట్తో కంపేర్ చేస్తే డబ్ల్యూ క్లాత్ చాలా చాలా చీప్గా అనిపిస్తోంది. మీకు అలానే అనిపిస్తుందో? ఏదైనా స్టోర్కి వెళ్ళి మంచిగా అన్నీ చూస్తున్న వాళ్ళకి నాకు కింద కామెంట్లో పెట్టండి. నాకైతే కొంచెం క్లాత్ చీప్గానే అనిపిస్తుంది. నేను ఇది యాక్చువల్లీ ఆన్లైన్లో చూసింది వేరే అనమాట. ఇది పైగా ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ అని పెట్టాడు. దీనికైతే పెట్టాడు, కానీ నాకు ఉన్న దాంట్లో చూపించినంత గ్రాండ్ అంత వర్త్ అనిపించట్లేదు. డబ్ల్యూ అయితే చాలా చాలా పడిపోయింది అనిపిస్తుంది డబ్ల్యూ క్లాతింగ్ అది. సో మీరు ఎక్కడ తీసుకుంటారు? ఆన్లైన్లోనా, షాప్కి వెళ్తే ఏమేమి షాప్స్ చూస్తున్నారు అది కూడా కింద నాకు కామెంట్లో పెట్టండి. మీకు ఏ కలర్స్ ఇష్టం కూడా కింద కామెంట్లో పెట్టండి. అయిపోయింది. దాంట్లో అన్ని బట్టలే వచ్చాయి. చాలా బట్టలే అయినాయి. తెప్పించుకున్నాను ముందే చెప్పినట్టు. అంత ఈజీ కాదు ఇప్పుడు ఇవన్నీ చూసుకుని దేనికి దానికి సర్దుకోవాలి. నావి, రుషాంక్వి, కళ్యాణ్ అన్నీ తీసుకొని సర్దుకోవాలి. చూపిస్తాయి ఎన్ని బట్టలు వచ్చాయో మీకు. ఇన్ని బట్టలు వచ్చాయన్నమాట విత్ మై ఒడియమ్స్. చూసారా? ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ క్వాలిటీ చూసారా? ఏంటో కొంచెం అంత క్వాలిటీగా అనిపించట్లేదు. ఇంకా ఎంత లైనింగ్ ఇచ్చినా కూడా నాకు కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది అనిపిస్తుంది. ఇది అన్నాను నేను ఇందాక. ఈ వర్క్ నెట్లో చూపించినంత గ్రాండ్గా అయితే నాకు అనిపించట్లేదు. ఏదో మామూలుగానే అనిపిస్తుంది. ఈవెన్ నాకు తెలిసి ఇవి కూడా పోతాయి. ఈ చెంకి కొంచెం ఇట్లా ఉంది కదా, ఇక్కడ వాషింగ్ మిషన్లో వేస్తే కనుక ఇవన్నీ పోతాయి. కొంచెం ఇవన్నీ వచ్చేసే టైప్లానే అనిపిస్తుంది నాకు. అండ్ చాలా నలిగి పంపించాడు. బట్టలు అయితే అస్సలు సరిగ్గా పంపించలేదు. డబ్ల్యూవి బాగాలేదు, నాకు నచ్చలేదు, సాటిస్ఫై అవ్వలేదు. నెక్స్ట్ టైం ఇంకా డబ్ల్యూ లేదు, కళ్యాణ్ హ్యాపీ డబ్ల్యూ లేదు అంటే తనకు కూడా అస్సలు నచ్చదు.
సరే ఎలా ఉందో అంతా ఇట్లా చాలా ఏంటో అప్పుడే ఏదో నలిగిపోయి ఏదో చేసినట్టు పంపించు. ఇలా ఉంది క్లాత్ అంతా, అస్సలు బాగాలేదు. ఇవన్నీ రిషాంక్వి, ఈ కొంచెం కళ్యాణ్వి. ఇది సో సెకండ్ పెట్టె కూడా ఓపెన్ చేసేద్దాము. ఇది కొంచెం ఇక్కడ ఇలా అయింది. అమ్మ ఇక్కడ కొంచెం చిరుగున్నట్టు వచ్చింది. చూద్దాం లోపల ఎలా ఉన్నాయో ఏంటో. సో దీంట్లో మెయిన్ అన్ని పచ్చళ్ళు పొళ్ళే ఉన్నాయి. దీంట్లో కూడా ఏదో బేబీ హగ్ది ఒకటి ఉంది, రిషాంక్ అనుకుంటా. ఇది మాగాయి పసుపు, ఆర్గానిక్ పసుపు. నేను ఇది ప్రకృతి వనం నుంచి తెప్పించుకుంటాను. మా ఊర్లోనే షాప్ ఉందన్నమాట, అమ్మ వాళ్ళ ఊర్లోనే. సో వాళ్ళు ఇస్తారు. వన్ ఆఫ్ ద అంటే నేను ఇప్పటిదాకా యూజ్ చేసిన పసుపుల్లో అయితే ఇది చాలా చాలా బాగుందండి. ఇప్పటిదాకా అయితే నేను పసుపు బయట ఇంకా వేరే ఏ షాపుల్లో కొనలేదు. పసుపు, కారం ఇవన్నీ నేను ప్రకృతి వనమే వాడతాను. చాలా చాలా బాగున్నాయి. సో ఈ ప్రకృతి వనం పసుపు 1 kg తెప్పించుకున్నాను. ఇది పావు కిలో ప్యాకెట్. బయటికి తీస్తేనే ఇట్లా వాసన వస్తుంది, మంచి పసుపు వాసన. ఇక్కడ వాళ్ళు పసుపు ట్యాబ్లెట్లు వేసుకుంటే నాకు ఎంత నవ్వు వస్తుందో. మంచిగా పసుపు వాడచ్చు కదా వంటల్లో అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పసుపు వాడరు, ఇక్కడ వాళ్ళు పసుపు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. మనకి ఎప్పుడు అర్థమవుతుందో. ఇది ఆంధ్రుల మాత గోంగూర అంట. గోంగూర అంటే ఎంతమందికి ఇష్టము? మా అమ్మకి సూపర్ చేస్తుంది గోంగూర. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ చాలా చాలా బాగా చేస్తారు. సో మా నాన్న రాయడం బాగా రాదు, ఆంధ్రుల మాత గోంగూర అని రాజు. భలే మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ ప్యాకెట్లో నేను దాచి పెట్టేసుకుంటా, పచ్చడి బయట పెట్టేసి ఎప్పటికైనా గుర్తుగా ఉంటాయి కదా. మేము ఇండియా వెళ్ళిపోయినప్పుడు అప్పుడప్పుడు చూసుకోవచ్చు. నాకు పార్సల్ అప్పుడు వచ్చింది, ఇట్లా రాసాడు, ఇట్లా పంపించాడు నాన్న అని చెప్పి. సో ఇది గోంగూర మాగాయి. ఈ పౌడర్ అన్నీ ఒక స్పెషల్ ఉంది, నేను పక్కన పెడుతున్నాను, మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్, అది స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. అండ్ ఇది కూడా సేమ్ పసుపే. యాక్చువల్లీ 2 kilos చెప్పినట్టున్నాను, గుర్తులేదు సరిగ్గా, అలాగే 2 kilos పంపించిందో. ఇది కూడా పౌడరే. ఆవకాయ వచ్చేసింది. నేను మొన్న కొంచెం 2 మ్యాంగోస్ దొరికినాయి అనమాట మా అప్పుడు ఇక్కడ. సో 2 మ్యాంగోస్తో శాంపుల్ ఆవకాయ పెట్టా, చాలా బాగా వచ్చింది. కానీ అమ్మ ఆవకాయే కదా, చాలా బాగుంటుంది ఆవకాయ. సో ఫస్ట్ పౌడర్ అన్న ప్యాకెట్ని ఓపెన్ చేస్తున్నాను. మీలో ఎంతమంది రారండోయ్ అమ్మమ్మ ఇంటికి అన్న యూట్యూబ్ ఛానల్ చూస్తారు? నేను సొంటిపిండి ఇక్కడ చేసుకుంటాను అనమాట. అంటే రుషాకి కానీ నాకు కానీ చేస్తూ ఉంటాను. జస్ట్ పెసలు కొంచెం బియ్యం వేసి మిక్సీలో పట్టేస్తూ ఉంటాను. నేను ఇది వరకు వాడిన సొంటిపిండి చాలా బాగుండేది. అది ఇంకో ఊరి నుంచి తెప్పించుకునే వాళ్ళం అనమాట. కాకపోతే ఇప్పుడు అది కూడా దాంట్లో కూడా కెమికల్స్ వేసి అట్లా చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి స్కిన్ ర్యాషెస్ అని, సుండిపిండి పెడితే స్కిన్ ర్యాషెస్ వస్తాయి, ఆ పౌడర్ పెడితే అట్లా అవుతుంది, ఈ హెన్నా పెట్టుకుంటే ఇట్లా అవుతుంది అని చెప్పి అంటున్నారు కదా. సో అదేమీ లేకుండా రారండోయ్ అమ్మమ్మ ఇంటికి అనే ఛానల్ వాళ్ళలో అమ్మమ్మ గారు ఏం చేస్తున్నారంటే న్యాచురల్గా చేస్తారనమాట అన్ని. ఈవెన్ మనకి ఆవిడ ఈ ఆకులు ఇవన్నీ చేసి ఎలా ప్రిపేర్ చేస్తారని చెప్పి కూడా మనకి వీడియో పెట్టారు. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఈ రోజుల్లో అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి సుంటిపిండి తయారు చేయటము, అండ్ హెన్నా మంచి గోరింటాకు ఎండబెట్టి అవన్నీ వీడియోస్ పెడుతున్నారు. సో ఈ షాపులు ఎక్కడ ఏవేవో కంపెనీస్ని నుంచి తీసుకుని ఆ కెమికల్స్ అవన్నీ పెట్టుకునే బదులు మంచిగా ఇంట్లో చేస్తున్న మన అమ్మమ్మలాగానే ఇంట్లో చేస్తున్న వాళ్ళు చేసినవి యూజ్ చేస్తే మంచిది కదా. ఇప్పుడు మనం హెయిర్ డై వేసుకుంటాం కదా, మనకి తలకి వేసుకున్నప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు ఐబ్రోస్ మీద పడుతుంది. ఆ ఐబ్రోస్ కూడా వైట్ అవ్వటం నేను చూసాను అనమాట. సో నాకు ఆ ప్రాబ్లమ్స్ వద్దు. ఇప్పుడు మనం ఆ తలకంటే వేసుకుంటాం కానీ డైలు గీలు మళ్ళీ ఐబ్రోస్కి ఏం వేసుకుంటాం, నా ఐబ్రోస్ అసలు చాలా తిన్నగా ఉంటాయి. అందుకనే నేను ఏదేమైనా పర్లేదు, లేట్ అయినా పర్లేదు, ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఎవరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారని చెప్పి అన్నీ తెలుసుకుని నేను వెళ్ళాను. సో అప్పుడు నాకు ఈ యూట్యూబ్ ఛానల్ దొరికిందండి, రారండోయ్ అమ్మగారి ఇంటికి అనే యూట్యూబ్ ఛానల్. నేను కింద వాళ్ళ లింక్ కూడా వేసాను, చాలామందికి తెలిసే ఉంటుంది.
నాదంటే పిల్ల ఛానల్, వాళ్ళు చాలా పెద్ద ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇది ఇండిగో అనమాట. ఇండిగో ఒకటి, హెన్నా ఒకటి అలా తెప్పించుకున్నాను. కాకపోతే చిన్నది ఏంటంటే కొంచెం వాళ్ళు చిన్న స్కేల్లో తయారు చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే లోపల రాయటం అనేది సరిగా, అంటే ఇది సుండిపిండి, ఇది ఇండిగో, ఇది హెన్నా అని చెప్పి రాశారు, కానీ పోయిందనమాట. ఎందుకంటే మా నాన్న వచ్చింది అని చెప్పి ఫోటో తీసి పంపినప్పుడు దాని మీద రాసి ఉన్నాయి, కొన్నిటికి రాయలేదు. సో వాసన చూసి తెలుసుకోవాల్సింది. ఇది సుండిపిండి ఎక్కువ తెప్పించుకున్నాను. డ్రై స్కిన్ వాళ్ళకైతే సుండిపిండి ఎంత బాగా వర్కౌట్ అవుతుందో, నాది చాలా డ్రై స్కిన్. అండ్ ఇంకా ఎగ్జిమా ఉన్న వాళ్ళకు కూడా మనకి సుండిపిండి అనేది చాలా మంచిగా ఉంటుంది. ఊరికే ఎక్కువ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాసుకోవక్కర్లేదు, ఊరికే సబ్బు పెట్టి రుద్దేస్తే డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. సో ఇంకో పౌడర్ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. ఇది హెన్నా అండి, మంచి గోరింటాకు వాసన వస్తుంది, చాలా బాగుంది. ఇది హెన్నా. ఇది ఇండిగో మనకి ఇట్లా కనిపిస్తుంది, కానీ ఆవిడ చాలా బాగా చూపించారు వీడియో. వాళ్ళ హస్బెండ్కి మంచిగా పెట్టారనమాట. ముందు హెన్నా పెట్టుకోవాలి, తర్వాత ఇండిగో పెట్టుకోవాలి. నేను పెట్టుకున్నప్పుడు వీడియో తీసి చూపిస్తాను. ఇది షీకా ఇలాంటి పౌడర్ అనమాట. ఏంటా హెన్నా వాసన వస్తుందని చూసినా, కానీ హెన్నా కలర్లో లేదేంటా అని. ఇది షాంపూ లాగా, అంటే ఇప్పుడు మనం షాంపూ వాడతాం కదా, దాన్ని ఏమంటే లిక్విడ్ షీకాయ లాగా వాడతాం కదా, ఇది పౌడర్ షీకాయ లాగా అనమాట. సో ఇక్కడ మాకు కుంకుడుకాయలు అవైలబుల్లో ఉండవు, అండ్ కుంకుడుకాయలు వాడినా కూడా అవన్నీ కొంచెం డ్రైనేజ్లో అవి పడిపోతే ఇబ్బంది అయిపోతుంది, మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా, అందుకే ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ వాళ్ళు. సో ఇది ఏంటంటే హెర్బల్ షాంపూ లాగా అనమాట. ఇది మళ్ళీ హెన్నానే. ఇంకొక పౌడర్, లాస్ట్ పౌడర్ ప్యాకెట్ ఉంది, అది కూడా ఓపెన్ చేద్దాం. దీంట్లో కూడా ఇండిగోస్ ఉన్నాయి. ఇండిగో. సో ఈ రెండు హెన్నా, ఇవన్నీ ఇండిగో అనమాట. ఇదేమో షాంపూ, హెర్బల్ షాంపూ పౌడర్, ఇదేమో సుండిపిండి. సో ఇవన్నీ నేను ఇక్కడ నుంచి తెప్పించుకున్నాను. రారండి అమ్మమ్మ గారి ఇంటికి అన్న ఛానల్ చూసి, దాంట్లో చూసి తెప్పించుకున్నాను. కింద ఛానల్ లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక కొంచెం దూరం నుంచి చూపించాను కదా, చూపిస్తా. చూసారు ఎలా రాశాడు మా నాన్న, ఇట్లా పెట్టాలి. ఓకే, ఆంధ్రుల మాత గోంగూర అని చెప్పి రాశాడు. నాకు చిన్నప్పటి నుంచి ఆవకాయ, మాగాయ, పచ్చడి ఉంటే ఎంతైనా తినేస్తాను. నా మెయిన్ వీక్నెస్ అనమాట, అన్నం తింటా. ఎక్కువ అన్నం వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసినా మళ్ళీ పచ్చళ్ళు వచ్చినాయి. సో 1 వీక్ దాకా మళ్ళీ బ్రేక్, మళ్ళీ శుభ్రంగా అన్నం తినేస్తా. సో గోంగూర ఈరోజైతే స్టార్ట్ చేసేస్తాను గోంగూరని. మీలో ఎంతమందికి గోంగూర పక్కన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మీగడ వేసుకుని తింటాం ఇష్టం? నేనైతే పక్కన మీగడ మంచిగా పెట్టుకుని గోంగూర వేసుకుని తింటా, చాలా బాగుంటుంది. అండ్ రుషాంక్ కూడా గోంగూర యాక్చువల్లీ ఇష్టము, వాడు మొన్న ఆవకాయ తిన్నాడు. సో ఈసారి ఆవకాయ కూడా నచ్చింది. గోంగూర ఇటు వాడు తింటాడు, మంచిగా నెయ్యి వేసుకుని పెడితే మంచిగా తినేస్తాడు. సో ఇది ఈరోజు నా ఇండియా నుంచి పార్సెల్లో ఏమొచ్చానని మీకు చూపించాను కదా. మీరైతే ఎలాంటివి తెప్పించుకుంటారు? ఒకవేళ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళైతే, వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళైతే ఎలాంటివి తెప్పించుకుంటారు, ఇంకా ఏ కంపెనీస్ నుంచి తెప్పించుకుంటారు? నాకు ఇదంతా పాపం అంటే వాళ్ళు ఎప్పుడు ఈ వీక్ లాస్ట్ మండే బుక్ చేశారు, నాకు వచ్చేసింది ఒక 4-5 డేస్లో వచ్చేసింది అనమాట పార్సెల్. చాలా తొందరగా వచ్చింది అండ్ డ్యామేజ్ లేకుండా కూడా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. మా నాన్న ఎప్పుడు కూడా ఏంటి ఇన్ని బట్టలా అని చెప్పి, మరి బట్టలు అనేవి ఉంటాయి కదా. సో అది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.